హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా పేరు రాణి అండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. డైలీ ఒక 2 షార్ట్ వీడియోస్ అలాగే ఒక లాంగ్ వీడియో అయితే వస్తూ ఉంటుందండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ నా మార్నింగ్ డైలీ ఒక కప్పు టీతో అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ లేవగానే టీ అయితే పెట్టేసుకున్నాను. నైట్ పడుకునే ముందే ఇడ్లీ కోసం అయితే పప్పు నూక కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే గ్రైండర్ అంతా సెట్ చేసేసుకుని పప్పు మంచిగా వాష్ చేసేసుకుని అయితే గ్రైండర్లో వేసేసుకున్నానండి. ఇది అయ్యేలోపు నైట్ డాడీ గ్రాసరీ తీసుకొచ్చారు. ఆయిల్ ప్యాకెట్ ఒకటే ఓపెన్ చేసి వేసాను అనమాట. మిగిలిన గ్రాసరీ ఏమీ సర్దుకోలేదు. అందుకని చెప్పేసి మిగిలిన గ్రాసరీ సర్దేసుకుంటున్నాను. ఇక్కడ పల్లీలు తీసి పక్కన పెట్టగానే కొన్ని పల్లీలు అయితే చట్నీ కోసం పక్కన పెట్టేశాను అనమాట. పప్పు అంతా వేసేలోపు ఇక్కడ టీ అయితే కాగిపోయింది. నా కోసం ఇంకా డాడీ కోసం అయితే వేసేసుకుంటున్నామండి టీ కప్స్లో. ఇంకా నేను ఇలా ఎప్పుడైనా టీ ప్రశాంతంగా తాగుదాం అనుకునేసరికి మా మహిగడైతే లేచిపోతాడు. ఇంకా వాడప్పుడు నేను కరెక్ట్గా టీ గ్లాస్లో వేసుకున్నానో లేదో వేడి టీ తాగుదామని మా మహి అయితే లేచిందనమాట. ఇంకా టీ స్కిప్ చేయకుండా వాడిని కొంతసేపు ఆడిపిస్తూ అయితే నేను టీ తాగేసాను వాడితో పాటు సరదాగా ఆడుకుంటూనే. ఈ లోపు అయితే నేను అక్కడే ఉండి పల్లీలు అవి చూసుకున్నాను అనమాట, మాడిపోకుండాని. ఈ లోపు పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి. అవి తీసుకుని మిక్సీ జార్లో అయితే వేసి పక్కన పెట్టేసుకున్నానండి. నైట్ ఆయిల్ కట్ చేసి వేరే డబ్బాలో వేసేసిన తర్వాత ఆ ప్యాకెట్ని అయితే అలా సైడ్కి పెడితే కొద్దిగా ఆయిల్ అయితే సెపరేట్ అయిందనమాట. అదంతా వేసేసుకుని దొండకాయ చట్నీకి దొండకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అయితే వేసి వేయించేసుకుంటున్నాను. అవి వేగేలోపు ఇక్కడ ఇడ్లీ పిండి అయితే అయిపోయిందనమాట. ఇంకా తీసేసి నూకలో కలిపేసి ఇడ్లీలు అయితే వేసేసానండి. ఈలోపు ఇవి కూడా మంచిగా మగ్గిపోయినాయి, దొండకాయలు అలాగే టమాటాలు. ఇంకా చట్నీ కోసం అయితే వేసేస్తున్నాను అనమాట. ఈరోజు ఇడ్లీ చేశానండి. డాడీ, నేను, చెల్లి, మా అయ్యే ఉన్నామన్నమాట. అందుకని చెప్పేసి 4 ఇడ్లీ గిన్నెలు అయితే సరిపోతాయి అనమాట. ఇంకా అందరము అయితే టిఫిన్ తినేసాము. ఫస్ట్ మా మహిగడికి తినిపించాక నేనైతే తినేసాను అనమాట. ఇంకా నైట్ కరిగిన గిన్నెలన్నీ కూడా లోపలికి అయితే తీసుకొచ్చేసి అన్నీ సర్దేస్తున్నానండి. అవి సర్దేలోపు నా హెయిర్కి కొద్దిగా షాంపూ అది పెట్టేసుకుని ఉంటానన్నమాట నేను. గిన్నెలు అవి ఫస్టే కడిగేద్దాం అనుకున్నాను కానివ్వండి, ఈరోజు హెడ్ బాత్ చేయాలి అనుకున్నాను. అందుకని చెప్పేసి ముందే షాంపూ అది ప్రిపేర్ చేసేసుకుని నా హెయిర్కి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ గ్లాస్లో చూపిస్తున్నాను కదండి, అదైతే గంజి అనమాట. నేను ఇంకా రైస్ చేయలేదు, నానమ్మ రైస్ చేసేసింది. రేషన్ రైస్ అనమాట అది. దాంతో తీసిన గంజి చిక్కగా అయితే వస్తుంది. ఈ గంజిని అయితే నా తలకి 2 షాంపూలు అయితే పడతాయండి. ఆ షాంపూలు మీరు బౌల్ ఉంటే బౌలు, లేదంటే ఇలా స్ప్రే బాటిల్ కానీ ఇలా డబ్బా కానీ ఉంటే అందులో అయితే వేసేసుకుని మిక్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. మీ హెయిర్ లెంత్కి సరిపడా షాంపూలు అలాగే కొద్దిగా తీసిన గంజి, గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు, లేకపోతే మొత్తం చల్లగా అయిపోయినా పర్వాలేదండి. గంజి మాత్రం వేడిగా అయితే ఉండకూడదు అనమాట. ఆ గంజిలో షాంపూలు అయితే మిక్స్ చేసేసుకుని హెయిర్కి అయితే అప్లై చేసేసుకుని మీకు ఎంత టైమో మీకు ఫ్రీగా ఉంటే కనుక 1 అవర్ 2 అవర్స్ అలా ఉంచుకోవచ్చు. లేదంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా సరే మీరు ఇది హెయిర్కి అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకుంటే చేంజ్ మీరే చూస్తారు. నేను ఆ హెయిర్ కోమ్ చేసిన తర్వాత ఎంత ఊడిందో చూపించాను కదా, ఇప్పుడే చెప్తున్నానండి. ఇది యూజ్ చేయడం వల్ల హెయిర్ లాంగ్ అయిపోతుందని నేను చెప్పను. నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. నా హెయిర్ ఊడడం తగ్గిందనమాట. గ్రోత్ బేబీ హెయిర్ వస్తుంది కానీ నాకు లాంగ్ అయినట్టు అయితే తెలియదు, కానీ బేబీ హెయిర్ అయితే గ్రోత్ అవుతుందనమాట. ఇంక ఇది మంచిగా కోమ్ చేసేసుకున్న తర్వాత ఇది హెయిర్కి అప్లై చేసేసుకుని ఏదైనా క్లిప్తో కానీ మీరు హెయిర్ క్యాప్తో కానీ సెక్యూర్ చేసేసుకుని ఇంకా మీ పనులన్నీ మీరు చేసేసుకుని ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇంక నేను ఇది అప్లై చేసేసుకున్నాను కదా, వెంటనే ఇంకా రేపటికి దోశలకి అయితే దోశల బ్యాటర్ వేసేస్తున్నాను అనమాట. 1 గ్లాసు మినపప్పుకి 2.5 గ్లాసులు రైస్ అయితే వేస్తానండి. ఇది రేషన్ రైసు. నాకు ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్పేసి వెంటనే వేసేస్తున్నాను. మళ్ళీ మర్చిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి కొంచెం మతిమరుపు ఉందనమాట. ఇంకా వెంటనే వేసేసి వాష్ అయితే చేసేసుకుని ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకున్నానండి. ఇంకా వెంటనే మా మహిగడు కూడా స్నానం అయితే చేపించేసి లోపలికి తీసుకొచ్చాను అనమాట. వాడికి టీవీ పెట్టానండి, కొంతసేపు చూస్తాడు కదా అని చెప్పేసి. ఇంకా నేను ఇక్కడ టమాటా రైస్ చేద్దామని చెప్పేసి 1 గ్లాస్ రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు లేదని చెప్పేసి కొద్దిగా అయితే దంచేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా కుక్కర్లో అయితే పెట్టేస్తాను. చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఇవన్నీ చేసేసరికి నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇంకా నేను 12 అలా అవ్వకుండా హెయిర్ వాష్ అది చేసుకోవాలని చెప్పేసి ఇంకా చిక్కుడుకాయ అయితే చేయకుండా జస్ట్ టమాటా రైస్ అయితే చేస్తాను అనమాట. ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను. ఆల్రెడీ టమాటా రైస్ రెసిపీ మన షార్ట్ వీడియోస్లో అయితే ఉందండి, అందుకే నేను చూపించలేదు ఇక్కడ ప్రాసెస్. ఇంకా రైస్ అయితే చేసేసిన తర్వాత
నేను హెయిర్ వాష్ చేసుకుని వచ్చేసరికి మా మహిగా టీవీ చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా చక్కగా ఇద్దరం అయితే కూర్చొని తినేసాము. నేనైతే హెడ్ బాత్ కూడా చేసేసి వచ్చేసాను అనమాట. ఇంకా మేమిద్దరం తినేసిన తర్వాత నేను నా హెయిర్ లీవ్ చేసేసుకున్నాను, ఆరుతుంది కదా అని చెప్పేసి. అస్సలు కోమ్ చేయలేదండి, జస్ట్ అలానే ఉంచాను అనమాట. కోమ్ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా, మనకి జనరల్గా ఎవరైనా చిక్కు తీసుకున్నా లేకపోతే నార్మల్గా తలలో చేయి పెట్టినా సరే ఒక 100 వెంట్రుకల వరకు ఊడిపోతాయి. నాకు అలా అవ్వదు అనమాట, తక్కువ హెయిరే ఊడుతుంది. కొంచెం మనకి ఇలా చూడండి, నా హెయిర్ కొంచెం వాల్యూమ్ పెరిగినట్టు కూడా కనిపిస్తుంది కదా. హెడ్ బాత్ చేస్తే అలాగే కనిపిస్తుందమ్మా అని మాత్రం చెప్పొద్దు. నాకు హెయిర్ అయితే, నా హెయిర్లో చేంజ్ అయితే తెలిసిందండి. మీరు కూడా యూస్ చేయండి. ఇదిగో చూడండి, ఇంత హెయిర్ మాత్రమే నాకు ఊడుతుందనమాట. నేను ఎప్పుడు కోమ్ చేసుకున్నా అంత హెయిర్ మాత్రమే ఊడుతుంది. దాని తర్వాత మా మహిగారిని వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా నేనైతే కూర్చొని కొన్ని గ్రేప్స్ అయితే తినేసిన తర్వాత ఏంటి ఇప్పుడు చెప్పు. అందుక నువ్వు నాకు హెల్ప్ చేసేది. తప్పు, నేను కొట్టి ఇస్తాను చిన్న ముక్క. వెనుక్కుంటూ తగులుతుంది. చాలు ఇంకా. ఇంకా చాలు, నోట్లో ఆల్రెడీ ఒకటి ఉందిగా. నేను ఇస్తా అంత పెద్ద ముక్క. ఇది చేయి పెట్టద్దు, ఇది ఇంకా పగలగొట్టాలి. వేసి మధ్యలో చేయి పెట్టద్దమ్మా. మహిగడు చెయ్యి పెట్టక, ఇంకే చెయ్యి పెట్టొద్దు. తిందు కానీ చెయ్యి పెట్టొద్దు. నువ్వు తిందు కానీ చెయ్యి పెట్టొద్దు. చెయ్యి పెట్టొద్దు, ఆగు, తీసుకుందు కానీ. చెయ్యి పెట్టొద్దని చెప్తున్నాను. తీసుకుందు కానిలే. అన్నీ ఇప్పుడు వేసే, ఇందులో వేసి. బెల్లం అది చెతుక్కొడుతుంటే మా మహిగడ అయితే వచ్చాడనమాట. చాలాసేపు ఆడుతూ అలాగా నా పక్కన అయితే ఉంచుకుని పని చేసుకున్నాను. ఇంక ఇక్కడ కొన్ని గ్రాసరీస్ సర్దాల్సినవి ఉండిపోయినాయి, మర్చిపోయాను నేను సైడ్కి పెట్టేసి ప్యాకెట్స్ అవి కూడా. ఇంకా అవన్నీ అయితే సర్దేసుకున్నానండి. బెల్లం చితక్కొట్టేసాను కదా, ఇంకా చితక్కొట్టినప్పుడే కొంచెం టీలో అయితే వేసేసి టీ పెట్టేశాను అనమాట. మేమిద్దరం కూర్చుని అయితే కొన్ని అటుకులు వేసుకొని టీలో అయితే తినేసాము. మా మహికరికి బాగా నచ్చాయంట. నేను హెయిర్ ఆరిపోయిందని చెప్పేసి ఇంకా జడ అయితే వేసేసుకున్నాను. ఇంక ఈవినింగ్ అయితే చెల్లి బయటకు వెళ్ళిందండి. వచ్చేటప్పుడు అయితే ఇలా పునుకులు అవి తీసుకొచ్చిందనమాట. చట్నీ చూడండి మొత్తం నీళ్ళగా ఇచ్చేసారు. పునుకులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. కారపొడిలో నంచుకుని తింటూ ఉంటే చాలా టేస్టీగా అయితే అనిపించాయి అనమాట. ఇంక ఇక్కడ మా మహిగారు చూడండి, అదేదో పానీపూరి అనుకుంటున్నాడు వాడు. మధ్యలో చిల్లులాగా పెట్టుకుని అందులో చట్నీ వేసుకుని అయితే తింటూ ఉన్నాడు అనమాట. నాకైతే భలే సరదాగా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఈవినింగ్ స్నాక్స్లో. మీకు ఈవినింగ్ స్నాక్స్లో ఏం తినమంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇక నేనైతే పునుకులు బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కొద్దిగా కారపొడి నంచుకుని కొన్ని ఆనియన్స్ పెట్టుకొని చట్నీలో ముంచుకొని తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉంది. ఏంటమ్మా ఇందాకే కదా టీ తాగావు, మళ్ళీ వెంటనే పునుకులు తినేస్తున్నావు అని అనుకోవద్దు. మేము ఈవినింగ్ ఎప్పుడో 4 ఆ టైంలో టీ తాగాము. ఇంకా ఈవినింగ్ 6 అలాగా ఇంకా పునుకులు అవి తిన్నామన్నమాట. ఇంకా మార్నింగ్ దోశల కోసం అని చెప్పేసి పిండి వేశాను కదా, అదే మినపప్పు నానబెట్టాను కదా, అదైతే బయట కూర్చుని కడిగేస్తున్నాను అనమాట. పెద్ద బకెట్ అయితే తెచ్చుకున్నానండి. కడిగేసిన తుక్కంతా కూడా బకెట్లో అయితే వేసేస్తున్నాను అనమాట, మొక్కలకి వేద్దామని చెప్పేసి. వేరే గిన్నెలో వేసుకుని
కొన్ని మొక్కలకి వేస్తుంటే కొన్ని మొక్కలే మంచిగా పువ్వులు అవి పూస్తున్నాయి, కొన్ని మొక్కలకి పువ్వులు పూయట్లేదు అని చెప్పేసి ఇంకొక బకెట్లో అయితే వేసేసుకున్నాను. అన్ని మొక్కలకి వేద్దాం కదా అని చెప్పేసి ఇక్కడ నేను ఇక్కడ రికార్డ్ చేసుకుంటుంటే మా తమ్ముడు వచ్చి నవ్వుతూ ఉన్నాడు. మేము చేస్తాము వ్లాగ్స్, మేము ఉండొచ్చా ఈ వ్లాగ్స్లో అన్నట్టు నన్ను ఏడిపిస్తున్నాడు అనమాట. ఇంకా వాడితో మాట్లాడుకుంటూ మినపప్పు అయితే కడిగేసుకుంటున్నాను. డాడీ ఎప్పుడు చూసినా ఈ పొట్టు మినపప్పే తెస్తారండి, గుళ్ళు తీసుకురమ్మంటే తీసుకురారనమాట, మీరు మొక్కలకి వేస్తారు కదా అని చెప్పి. పొట్టు మినపప్పు అయితే ఇలా వాష్ చేసేసుకున్నానండి. ఇంకా కొన్ని నీళ్ళు అయితే వచ్చాయి, ఆ కొన్ని నీళ్ళకి ఇంకొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసేసి మొక్కలకైతే వేసేస్తున్నాను అనమాట. ప్రతిరోజు ఈవినింగ్ మొక్కలకైతే నీళ్ళు వేస్తానండి. మార్నింగ్ లేచేసరికి కొంచెం టైం అటు ఇటు అయిపోతుందని చెప్పేసి మార్నింగ్ వేయడం కుదరదు, అందుకని చెప్పేసి ఈవినింగ్ ఖచ్చితంగా ఒక్కొక్క మొక్కకి చెయ్యి పెట్టి అడ్డు పెట్టి వేస్తానన్నమాట, మట్టి ఎక్కడ కొట్టుకుపోతుందా అని చెప్పేసి. కొన్ని మొక్కలే ఉన్నా సరే ఎక్కువ పూలు అయితే పూస్తున్నాయండి. మన షార్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేశాను, కనకాంబరాలు 2 చెట్లే ఉన్నాయి, కానీ పూలు కొంచెమైనా సరే కాస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా గులాబీ పూలు అయితే చెప్పనవసరం లేదు, అన్ని రకాల గులాబీలు అవి వేయాలని చెప్పేసి అమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇంకా కొన్ని మొక్కలు అయితే వేసింది, ఒక 5-6 గులాబీ మొక్కలు అయితే ఉన్నాయి. నేను చెప్పాను కదా కొన్ని మొక్కలకి ఇలాగా మంచిగా ఈ మినపప్పు కడిగిన నీళ్ళు అవన్నీ వేయడం వల్ల కొన్ని మొక్కలే మంచిగా కాస్తున్నాయి అని చెప్పేసి ఇంక ఇలా అన్ని మొక్కలకి రావాలని చెప్పేసి బకెట్లో అయితే కడిగేసి వేసేస్తున్నాను అనమాట. మా బంతి చెట్లు ఉన్నాయండి, అవి మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. మంచిగా అయితే పూలు పూస్తూ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ గ్రైండర్ కడిగాను కదండి ఇడ్లీ పిండి వేసినప్పుడు, ఇంకా అదైతే లోపలికి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు దోశల బ్యాటర్ వేద్దామని చెప్పేసి ఆల్రెడీ రైస్ కూడా కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను, ఇంకా అదైతే వేసేయాలన్నమాట. ఇప్పుడు ఇంక ఇక్కడ గ్రైండర్ అంతా సెట్ చేసేసుకున్నానండి. జస్ట్ ఫస్ట్ మినపప్పు వేసిన తర్వాత స్విచ్ అయితే ఆన్ చేస్తాను. మాది ఇది సైడ్ ఆన్ ఆఫ్ బటన్ పోయిందనమాట, గ్రైండర్ది ఎప్పుడో పోయింది. ఇంకా అది వేయించడం కుదరలేదని చెప్పేసి ఇంకా జస్ట్ ఇలా పప్పు ఫస్ట్ గ్రైండర్లో వేసిన తర్వాత అప్పుడైతే స్విచ్ అయితే ఆన్ చేసుకుంటాను అనమాట. దాని తర్వాత రన్ అయ్యేటప్పుడు అయితే వేసుకుంటాను. ఇంకా పప్పు వేసేసిన తర్వాత ఇంకా రైస్ కూడా కడిగేసి వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తానండి, ఉప్పు అయితే వేయను అనమాట. నెక్స్ట్ డే చేసుకునేటప్పుడు మనకి ఎంత బ్యాటర్ కావాలో అంత బ్యాటర్ అయితే తీసుకుని ఉప్పు అయితే యాడ్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అన్నీ చేయగా ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి, ఇవన్నీ అయితే వాష్ చేసేయాలి. ఆఫ్టర్నూన్ లంచ్కి ఎవరూ రాలేదండి, నేను మా మహే తిన్నాము. ఇంకా అది కూడా తినేసాం. అదే ఇంకా నైట్ డిన్నర్లోకి అనమాట. నైట్ డిన్నర్లోకి ఇంకేమీ చేయట్లేదు. ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని అయితే వాష్ చేసేసుకుంటున్నాను. వస్తున్నా బయట
పెట్టేస్తాను. ఇంక పప్పు గ్రైండర్లో అవుతూ ఉంది కదండి. ఇంక ఇవి నిన్న ఉతికిన బట్టలు అనమాట. నిన్న నైటే తీసుకొచ్చి ఇక్కడ చైర్లో వేసాను, కానీ ఇవి అయితే మడత పెట్టలేదు. ఇంకా అవి బట్టలు మడత పెడుతూ ఉన్నప్పటికీ పప్పు అయితే గ్రైండర్లో అయిపోయింది. ఇంకా ఈ పప్పు అయితే తీసేస్తున్నాను పక్కకి. అక్కడ కొన్ని బట్టలు అయితే మడత పెట్టాను అనమాట. ఇంకా కొన్ని అవుతూ ఉన్నాయి. ఈలోపు పప్పుకి చాలా టైం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకొచ్చేసి అయితే పప్పు అయితే తీసేసాను. ఇంకా ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను తీస్తానండి. ఇంకా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అంత జారుగా అయితే చేయను అనమాట. ఇంక ఇదంతా వేసేసుకున్న తర్వాత కొంచెం కౌంటర్ టాప్ అంతా మంచిగా అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. దోశ బ్యాటర్ అయిపోయింది కదండి, మూత వేసి అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ ఎన్ని బట్టలు అయితే వచ్చాయి ఇవన్నీ కూడా మడత పెట్టేశాను. ఇంకా ఇప్పుడు 7 అయితే అయ్యిందనమాట. మా అమ్మాయిగడైతే స్నానం చేయనని చెప్పేశాడు. వాడితో చాలాసేపు వాదించాను నేను, స్నానం చేయని. అయినా సరే వాడు వినలేదనమాట. ఇంకా వాడికైతే స్నానం చేయించలేదు. డాడీ తొందరగానే వచ్చారు, ఎందుకంటే మ్యాచ్ జరుగుతుంది కదా, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, అందుకని చెప్పేసి తొందరగా అయితే వచ్చారనమాట. స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. మా మహిగడికి కొన్ని అయితే వేసి ఇచ్చేసి నేను కొన్ని అయితే తినేసాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. ఈ స్నాక్స్ బాగుంటాయి కదా. ఇంకా మా మహిగడైతే వాళ్ళ పిన్ని వాళ్ళతో ఆడుకుంటున్నాడు అనమాట. టైం ఏమి ఎక్కువ అవ్వలేదు కదా అని చెప్పేసి నేను ఏమి పడుకోబెట్టట్లేదు. ఆఫ్టర్నూన్ పడుకోకపోయినా సరే ఇంకా ఫుడ్ అయితే ఇంకా ఎవరూ తినలేదండి. వాడిని తిను అని చెప్పి అడుగుతున్నా సరే వాడు అస్సలు తినట్లేదు అనమాట. ఆటల్లోనే ఎక్కువ పడిపోయాడు. ఇక్కడ చాలాసేపు ఇలానే మేము అందరం కొంతసేపు సరదాగా ఆడుకున్నామండి. ఆడుకున్న తర్వాత ఇంకా మా మహిగడికి డిన్నర్ టైం అయిపోతుంది, పడుకోబెట్టేయాలి కదా అని చెప్పేసి ఇంకా పొద్దున్న ఉన్న టమాటా రైస్లోనే కొద్దిగా పెరిగేసి అయితే తెచ్చేసి వాడికి తినిపించేద్దాం అనుకునేసరికి తమ్ముడైతే అంటే డాడీకి చెప్పానమాట. డాడీ మార్నింగ్ నువ్వు రాలేదు కదా, ఈ టమాటా రైసే ఉందని చెప్పేసరికి డాడీ ఇంకా తమ్ముడిని పంపించి ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించారనమాట. డాడీ ఆ టమాటా రైస్ తిన్నా చెప్పారు. ఇంకా మా అమ్మాయి కూడా టమాటా రైస్ చూసి, ఆ బిర్యానీ చూసి, ఫ్రైడ్ రైస్ చూసి ఇంకా నేను చేసిన టమాటా రైస్ అయితే తిన్నాను చెప్పేశాడు. ఇంక ఇదైతే తీసుకొచ్చి ఓపెన్ చేసేసి వాడికైతే వేసి ఇచ్చానమాట. వాడే తినేస్తానని చెప్పాడు. పెరుగు తీసుకుని వాడే తినేసాడనమాట. ఇంకా నేను కొద్దిగా టమాటా రైస్లో కొద్దిగా ఫ్రైడ్ రైస్ అయితే వేసుకొని తినేస్తున్నాను. మొత్తం తినేసాక ఇలా కొద్దిగా ఫ్రైడ్ రైస్ అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. లాస్ట్లో తింటే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి లాస్ట్ ముద్దలో ఏదైనా మంచి కర్రీ ఉందనుకోండి, ఆ లాస్ట్ ముద్దనైతే నేను పక్కన పెడతాను అనమాట. లాస్ట్లో తిందాం కదా అని చెప్పేసి ఇంకా తిన్న తర్వాత ఈ గ్రైండరు, ఈ రైసు అదంతా కొంచెం ఉంటే కుక్కలకి అయితే వేసేసాను అనమాట. ఇంకా అవన్నీ కడిగేసి కిచెన్ అయితే ఇలా క్లీన్ చేస్తాను. ఇక లైట్ ఆఫ్ చేస్తుంటే ఈ లైట్ అయితే నాతో ఆడుకుంటుంది అనమాట. మీలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్. బాయ్.